namaskaram, good morning, adab or walaikum salam. Ladies and gentlemen, listen carefully. జాగ్రత్తగా వినండి. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కుంటే ఎలా ఉంటుంది? సమాధానం వెదకండి. I'll be back. Here are the top 10 headlines on Friday morning. Lokpal, centre bends a little, critics want more, Kiran Bedi terms bill baby steps, Anna plans stir. Lokpal ku okay, సవరణల బిల్లుకు కేంద్ర కేబినెట్ పచ్చ జెండా, కీలకమైన 2 సూచనలకు కేబినెట్ తిరస్కరణ. తుది మెరుగులతో లోక్పాల్ సిద్ధం, సెలెక్ట్ కమిటీ ప్రతిపాదనలకు ఆమోదం. తెలంగాణపై జాప్యం మంచిది కాదు, శరద్ పవార్ జోక్యం, ప్రధానితో ప్రత్యేక భేటీ. సహకారం తొలి విడతలో కాంగ్రెస్ దే హవా, 13 జిల్లాల్లో కాంగ్రెస్, 4 జిల్లాల్లో వైఎస్ఆర్సీపీ, 3 జిల్లాల్లో టీడీపీ, మెదక్లో టీఆర్ఎస్ కు ఆధిక్యం. మళ్లీ పాదయాత్రలో బాబు, ఎర్ర నీళ్లతో దిష్టి తీసిన తెలుగు మహిళలు. శంకర్రావుకి షాక్, హైడ్రామా, అరెస్ట్ చేయలేదు, దూకుడుగా వెళ్లి నాలిక కరుచుకున్న పోలీసులు. విశ్వరూపానికి వీడిన చిక్కుముడి, సాయానికి ముందుకు వచ్చిన జయ, రాజీ మార్గంలో కమల్ హాసన్. చివరిగా భారత్ బోని, కామిని సెంచరీ, చెలరేగిన బౌలర్లు. ముంబైలో వెస్టిండీస్ భారత్ మధ్య జరిగిన మహిళా క్రికెట్ మ్యాచ్ లో భారత్ గెలుపు. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కుంటే ఎలా ఉంటుందో సమాధానం వెదకమన్నాను. సమాధానం దొరికిందా? లేక 2 చేతులు ఖాళీనేనా? చేతిల్లో ఏమైనా మిగిలిందా? మళ్లీ లోక్పాల్ బిల్లు గరం గరం, కీలక సవరణలకు సర్కారు గ్రీన్ సిగ్నల్, కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర, అభ్యంతరాలు వ్యక్తం చేసిన న్యాయ మంత్రిత్వ శాఖ, లోకాయుక్త ఏర్పాటు రాష్ట్రాలకే అప్పగింత, సిబిఐ స్వయం ప్రతిపత్తికి నో, ప్రభుత్వ అధికారులకు మరింత రక్షణ, లోక్పాల్ పరిధిలో ఎన్జీఓలు, 5 మంది సభ్యులతో లోక్పాల్ కమిటీ ఎన్నిక, లోక్పాల్ పరిధిలో లేని సిటిజన్ చార్టర్, రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ప్రవేశం, సంతోషంగా లేకపోతే సమరం సాగుతుందన్న అన్నా హజారే. అత్యంత వివాదాస్పదమైన లోక్పాల్ బిల్లుకు కేంద్ర సర్కారు లైన్ క్లియర్ చేసింది. బిల్లులోని సవరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. 2011లో లోక్సభ ఆమోదించిన బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టినప్పుడు సవరణలకై వాదనలు, గందరగోళం మధ్య అర్ధరాత్రి దాటాక సభాపతి అన్సారీ సభను నిరవధికంగా వాయిదా వేశారు. దీంతో అవినీతి నిర్మూలనపై ఎంతో ఆశగా ఎదురు చూసిన బిల్లు కోల్డ్ స్టోరేజీకి నెట్టినట్టయింది. సవరణలను పరిశీలించేందుకు ఏర్పాటైన అన్ని పక్షాలతో కమిటీ ఏర్పాటైంది. విచిత్రమల్లా అనుకూల, వ్యతిరేక అభిప్రాయాలున్నప్పటికీ సెలెక్ట్ కమిటీ స్థూల ఏకాభిప్రాయంతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అదే సమయంలో అవినీతిపై పోరు సాగించిన అన్నా బృందం చిన్నాభిన్నమైంది. బృందం సభ్యులు తలోదారి పట్టారు. ఏది ఏమైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన సత్యవ్రత్ చతుర్వేది నేతృత్వంలో పనిచేసిన సెలెక్ట్ కమిటీ స్థూల ఏకాభిప్రాయం సాధించటం విశేషం. సవరణలతో కూడిన బిల్లును రాజ్యసభ ఆమోదించాక తిరిగి లోక్సభకు వెళ్తుంది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై ఎలాంటి వేడి రాజుకోకపోతే బిల్లు చట్టం కాక తప్పదు. సమస్యల్లా సిబిఐ స్వయం ప్రతిపత్తికి మంగళం పాడితే ఇక బిల్లుతో సాధించిందేంటి? లోకాయుక్తలు లోక్పాల్ పరిధిలోకి రాకపోతే ఇక ప్రజా పోరాటంతో సాధించుకున్నదేంటి? సిటిజన్ చార్టర్ బిల్లు లోక్పాల్ తో జత చేయకపోతే సమస్యలపై ప్రజలకు ఊరట కరువయ్యేనా? చిన్నా భిన్నమైన అన్నా బృందం తిరిగి ఏకమయ్యేనా? లేక ప్రభుత్వం తలపెట్టిన బిల్లే నెగ్గనుందా? బుస్సుబంటున్న లోక్పాల్.
ఓకే, లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద బిజినెస్. కాంగ్రెస్ అధికార ప్రతినిధి కమలాకర్ రావు గారు జాయిన్ అయ్యారు. కమలాకర్ రావు గారు, క్రాస్ యువర్ హార్ట్ అండ్ సే దట్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా లోక్పాల్ బిల్లుకు న్యాయం చేసిందంటూ భావించాలా, లేకపోతే అధికారంలో ఉన్న ప్రతి ఒక్క పార్టీ పులి సవారీ చేస్తుంది, ఆ పులి సవారీ చేయనున్నారా? అధికార పార్టీ అయినా ఇది యూపీఏలో భాగస్వామ్య పార్టీ కనుక అందరినీ కలిపి తీసుకుపోయే ప్రయత్నం ఒకటి జరిగింది. లోకపాల్ బిల్ ఇదివరకు లోక్సభలో ఆమోదించినా గాని రాజ్యసభలో అల్లకల్లోలమైన దృష్ట్యా దాంతో పాటు ఈ ప్రజా ఉద్యమం ద్వారా అన్న హజారే మిగతా వాళ్ళు చేసిన ఉద్యమాల దృష్ట్యా కొంత బిల్లు తాత్సర్యమైన మాట వాస్తవం. అయినా కాంగ్రెస్ పార్టీ యూపీఏ గవర్నమెంట్ లోక్పాల్ బిల్ కట్టుబడి ఉన్నది కనుక రాజ్యసభలో ఒక సంఘం వేసి అన్ని పార్టీలతో కూడిన ఒక సంఘం వేసేసేసి నిర్ణయించిన మాట వాస్తవం. 16 సవరణలకు 14 సవరణలు ఒప్పుకొని 2 సవరణలు మాత్రము వాళ్ళు ఒప్పుకోకపోయి ఒక ఏకాభిప్రాయం వచ్చేసింది, కాన్సెన్సస్ వచ్చింది ఆ కమిటీలో. అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు వాళ్ళు ఉన్నారు కనుక ఈ ఏకాభిప్రాయం భిన్నత్వంలో ఏకత్వం మాదిరిగా ఒక సంస్కారం వచ్చింది కనుక రాబోయే బడ్జెట్ సమావేశాల లోపల ఈ బిల్ రాజ్యసభలో ఆమోదం పొందినట్టుంటే లేదా ఆమోదం పొందకుండా చర్చ జరిగి ఇంకా అమెండ్మెంట్స్ వచ్చినట్టుంటే ఆ అమెండ్మెంట్స్ ద్వారా అయినా గానీ ఒక ఆమోదం పొందినట్టుంటే మళ్ళీ లోక్సభకి వెళ్ళేసి చట్టపరంగా. కమలాకర్ గారు, బిఫోర్ ఐ ఓపెన్ అప్ ద డిబేట్, సిబిఐ కైనా గానీ విజిలెన్స్ కమిషన్ కైనా గానీ స్వయం ప్రతిపత్తి ఇవ్వకుండా ఈ బిల్లుని ఈ విధంగా సాకారం చేస్తే ఈ బిల్లు వల్ల ఒరిగేదేంటి? ఇప్పుడు సిబిఐ తర్వాత సిబిసి రెండు కూడా వాటి పరిధి లోపల స్వతంత్ర ప్రతిపత్తి ఉన్నదని భావిస్తున్నాం. అన్నిటికీ మనం ఆంక్షలు విధించేసేసి మీరు ఈ పరిధి లోపలనే పనిచేయాలి అంటే వాళ్ళను కూడా కట్టుదిట్టం చేసినట్టు అవుతుంది. అందుకొరకు విద్యులైన సభ్యులను సొసైటీలో మంచి పేరు సంపాదించుకున్న నిష్ణాతులైన ఎక్స్పర్ట్స్ ను వాటికి వాళ్ళ నిర్ణయం కూడా ఎట్లుంది, సిబిఐ డైరెక్టర్ గాని సిబిసి గాని అపోజిషన్ వాళ్ళతో కూడా కన్సల్ట్ చేసి తీసుకోవాలన్నది. మీకు హైకోర్టులో సుప్రీంకోర్టులో యాక్ట్ కూడా వచ్చింది. కన్సల్టేషన్ అంటే వాళ్ళు ఒక అపోజిషన్ లీడర్ మిగతా అధిక సంఖ్యలో అధికార వర్గం నిర్ణయం చేసి తగదు. ఈ అపోజిషన్ లీడర్ యొక్క అభిప్రాయాలు కూడా తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకపోయినటువంటి ఎందుకు తీసుకుపోతుంది నిర్దిష్టమైన అభిప్రాయం తెలుపుతూ నిర్ణయం చేయాలన్నది. ఇంత ప్రహసనం ఉండదు కాబట్టి సిబిఐను సిబిసిను ఈ పరిధి నుండి కొంతవరకు రాబోయే కాలంలో నిజంగానే మరి అవసరం ఉన్నదా? ఇది ఎవర్ లాస్టింగ్, ఎవర్ గ్రోయింగ్ అండ్ ఎవర్ ఎవాల్వింగ్ సొసైటీ. ఇప్పుడున్న పరిధి లోపల ఇంతవరకు మనం అంగీకరించి కాబోయే కాలంలో అవసరం ఉంటే మళ్ళీ అమెండ్మెంట్ తీసుకోవచ్చు అన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. అదేవిధంగా ఈ రాజ్యసభ సెలెక్ట్ కమిటీ అభిప్రాయం అయి ఉండవచ్చు. ఓకే, లెట్స్ ఓపెన్ అప్ ద డిబేట్. నిజంగా లోక్పాల్ బిల్ అవసరమా? ఈ రోజు ఈ అంశాన్ని విశ్లేషించడానికి రాజకీయ విశ్లేషకులు జ్వాలా నరసింహారావు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోక్సత్తా పార్టీ నుంచి కటారి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర మాజీ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ ఏకే మొహంతి గారు కూడా సిద్ధంగా ఉన్నారు. డాక్టర్ ఏకే మొహంతి గారు, ఆర్ యూ హ్యాపీ విత్ ది ప్రెసెంట్ ఫార్మ్ ఆఫ్ ద లోక్పాల్ బిల్ అండ్ ద అమెండ్స్ గివెన్ బై ది కాంగ్రెస్ పార్టీ ఆర్ ద క్యాబినెట్? అందరికీ ఏమి కావాలంటే ఈరోజు ఈ సిబిఐ ఎఫెక్టివ్ గా పనిచేసేయాలి. కరప్షన్ ఇస్ ద టార్గెట్. కరప్షన్ కు రిమూవ్ చేయాలంటే సిబిఐకు ఇనఫ్ పవర్ ఇవ్వాలా, ఆటోనమీ ఇవ్వాలా, ఇండిపెండెన్స్ ఇవ్వాలా. ఇప్పుడు ఏం విన్నామంటే సిబిఐ దగ్గర చాలా ఇండిపెండెన్స్ విద్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఉన్నాయి చెప్తారు. నేను ఏమి అనుకుంటానంటే అది లేవు. సిబిఐకు ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ ఇండిపెండెన్స్ ఉండాలా, ఆటోనమీ ఉండాలా. ఎందుకంటే సిబిఐ ఇస్ ఎస్టాబ్లిష్డ్ అండర్ వాట్ ఈస్ కాల్డ్ ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, ప్రీ ఇండిపెండెన్స్ యాక్ట్. ఈ యాక్ట్ కింద ఒక సెక్షన్ ఉన్నాయి, ఆ సెక్షన్ 6A. ఈ సెక్షన్ లో చిన్న యాక్ట్ ಇದೆ, 7 సెక్షన్స్. అదిలో 6A లో ఏమి ఉన్నాయంటే సిబిఐ cannot inquire, cannot investigate, prima facie, cannot inquire, cannot investigate any cases of corruption or allegation against officers of and above the rank of joint secretary. ఇది కొంచెం గుర్తుపెట్టాలి.
అంటే దర్ ఇస్ ఎ డిస్టింక్షన్ ఏమి ఉన్నాయంటే జాయింట్ సెక్రటరీ పైన ఎవరు ఉంటే వాళ్ళ మీద సిబిఐ హ్యాస్ నో పవర్ సుమోటో టు టేక్ అప్ ఎంక్వైరీ ఆర్ ఇన్వెస్టిగేషన్, కింద ఎవరు అంటే చేయొచ్చు. ఓకే, కటార శ్రీనివాసరావు గారు, ప్రతిసారి సిబిఐ చిక్కుల్లోనే చిక్కుకుంటూనే ఉంది. రీసెంట్ అటరెన్సెస్ ఆఫ్ ది ఫార్మర్ డైరెక్టర్ చెప్తాను. 8 జనవరి 2013 సిబిఐ డైరెక్టర్ మిస్టర్ యుఎస్ మిశ్రా ఆయన అన్న మాటలు, వెన్ ద సిబిఐ ఇన్వెస్టిగేట్ కేసెస్ అగేన్స్ట్ ప్రామినెంట్ పొలిటికల్ లీడర్స్ దేర్ ఆర్ సమ్ ఇన్ఫ్లుయెన్సెస్ టు కీప్ ద ప్రోగ్రెస్ రిపోర్ట్ పెండింగ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఎనీ సర్టన్ వే. One statement. Second statement, Justice J.S. Verma probing Delhi gang rape కేసు, recent కేసు January 23, 2013. The CBI changes its stand when government changes. First it files application in court and when the government changes it seeks its withdrawal. ఈ విధంగా వాదనలు ఉన్నప్పుడు ఏ విధంగా నిజంగా లోక్పాల్ బిల్ తో సిబిఐకైనా కానీ సిబిసికైనా కానీ స్వయం ప్రతిపత్తి ఇచ్చిన వాళ్ళం అవుతాం? మొహంతి గారు చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారండి. వాస్తవంగా ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ క్లాస్ 6 తీయకుండా అసలు సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఉంది, అటానమీ ఉంది అంటే హాస్యాస్పదం. అది ఇవాళ జరుగుతున్నది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ప్రధానిని నామమాత్రం లోక్పాల్ పరిధిలోకి తీసుకొచ్చా. వాస్తవానికి అది అసలు అవసరం లేదు. ప్రధానిని ఆయన పదవి అయిపోయింది. నిజంగా ప్రధాని తీసుకురావడమేమో ఒక రకమైనటువంటి గందరగోళానికి అస్థిరత్వానికి దారిసేటువంటి పరిస్థితి. ప్రధాని పదవిలో ఉన్నప్పుడు పదవి అయిపోయిన మరుక్షణం నుంచి విచారణ చేయొచ్చు. అది చేయకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రధాని నామక మాత్రం లోక్పాల్ పరిధిలోకి తీసుకొచ్చి నేను అదే వస్తున్నాను. ప్రధాని పెట్టమని చాలా మంది కోరలేదు, కానీ ప్రధాని పెట్టినట్టుగా చూపించారు. నిజంగా ఏవైతే జరగాలో సిబిఐ ఢిల్లీ పోలీస్ స్పెషల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ తో పాటు యాంటీ కరప్షన్ యాక్ట్ లో కూడా సెక్షన్ 19 కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. అధికారుల మీద రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ మీద విచారణకు అవకాశం లేకుండా చేశారు. ఇందులో అత్యంత దారుణమైన అంశం ఏంటంటే లోక్పాల్ అంత పెద్ద జాతీయ స్థాయిలో పనిచేసే సంస్థ స్వచ్ఛంద సంస్థ నుంచి అంటే కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ దగ్గర నుంచి మీడియా దాకా కొన్ని లక్షలాది కేసులు వాళ్ళ పరిధిలో పెట్టుకుని లోకాయుక్త ఏర్పాటు చేయకుండా, నిజానికి అవినీతి 90% జరిగేది రాష్ట్రాల్లో ఉన్న అవినీతికి సంబంధించి ఒక బలమైనటువంటి ఫ్రేమ్వర్క్ లేకుండా లోకాయుక్తని రాష్ట్రాల కేంద్రం తీసుకురావడానికి అవకాశం ఉంది. 2 చట్టాలు అంతర్జాతీయంగా చేసుకున్న ఒప్పందాలు కానీ రాష్ట్రాల్లో వ్యతిరేకత వచ్చింది కదా. ఇది కేవలం కాంగ్రెస్ పాపం కాదు, ఇది తిలా పాపం తలా పిడికిలాగా బీజేపీ ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్ని కలిసి ఒక పక్కేమో అన్నా హజారేతో జెండా పట్టుకొని తిరిగి మరొక వైపున ఏదైతే నిజంగా అవినీతిని అంతం చేయడానికి కావాలో దాన్ని కూనీ చేశారు. సెలెక్ట్ కమిటీ ముందు లోక్సత్తా సెప్టెంబర్ 9న 2012 వ్యతిరేకత వ్యక్తం చేసినప్పుడు ప్రభుత్వం అయినా ఏం చేయగలదు? నేను చెప్తున్నది అదే. ఇది వీళ్ళు ప్రభుత్వం నిజాయితీగా చేసినట్టుగైతే బిల్లు పాస్ కాకపోయినా నష్టం ఉండేది కదా. నేను చెప్తున్నది నిజానికి అన్నా హజారే బృందం కూడా లోక్పాల్ పరిధిలో ఉండాలి, ముందు ప్రతిపాదన చేయాలి. చాలా మేమంతా అడ్వకేసీ చేసిన తర్వాత అవినీతి ప్రధానంగా రాష్ట్రాల్లో ఉందండి. లోకాయుక్తని కేంద్రం ఫ్రేమ్వర్క్ లో కేంద్ర చట్టంతో తేకపోతే రాష్ట్రాల్లో ఒకచోట బలంగా ఒకచోట బలహీనంగా ఉంటుంది. ఉదాహరణ కర్ణాటక లాంటి లోకాయుక్త కనీసం కావాలని చెప్పి వాదన చేసిన తర్వాత దాని పరిధిలోకి తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఫైనల్ గా కేంద్ర ప్రభుత్వం చేసింది ఏంటంటే అటు సిబిఐకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ కి స్వయం ప్రతిపత్తి ఇవ్వలేదు. 2 ప్రధానంగా అవినీతి జరిగే రాష్ట్రాల్లో లోకాయుక్తని కేంద్ర చట్టం ద్వారా తీసుకురాకపోవడం అంటే అవినీతిని యథాతథంగా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. అది మనకి చాలా ఓకే ఫైన్. జ్వాలా నరసింహారావు గారు, ద గ్రేట్ ఫిలాసఫర్ టాసిటస్ ఇన్ ది యానల్స్ ఆఫ్ ఇంపీరియల్ రోమ్ అంటాడు, ద మోర్ కరప్ట్ ద స్టేట్ ద మోర్ న్యూమరస్ లాస్. ఈ విధంగా మీరు నిజంగా చట్టాలు చేసుకుంటూ వెళ్తా ఉంటే నిజంగా చట్టాలు అవసరమా? స్వయం ప్రతిపత్తికి సిబిఐకైనా కానీ సిబిసికైనా ఇవ్వకుండా ఏం సాధిస్తాం? బేసికల్ గా ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. పార్లమెంటరీ డెమోక్రసీలో పవర్ రెస్ట్ విత్ ద పీపుల్. ఆ పవర్ ఏదైతే పీపుల్ చేతిలో ఉందో వాళ్ళు దే ట్రాన్స్ఫర్ త్రూ దేర్ ఓట్ అండ్ ఎలెక్ట్ దేర్ పార్లమెంట్ మెంబర్స్. ప్రజల యొక్క పవర్ ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయ్యి పార్లమెంట్ మెంబర్స్ వచ్చిందో ఆ పార్లమెంట్ మెంబర్స్ ఏదైతే చట్టం తీసుకొస్తారో దట్ ఈస్ ఫైనల్. పార్లమెంట్ చట్టం తీసుకురావడానికి కారకులైనటువంటి ఎగ్జిక్యూటివ్ ఈజ్ ఫైనల్. అంటే ప్రధానమంత్రి సారథ్యంలోని ఎగ్జిక్యూటివ్, పార్లమెంట్ మెంబర్ల సారథ్యంలోని చట్టసభలు వీళ్ళు తీసుకునే నిర్ణయమే ఫైనల్ అయి ఉండాలి. ఇక మిగిలిన అన్ని కూడా కేవలం ఇంప్లిమెంట్ ఏజెన్సీస్. ఆ ఇంప్లిమెంట్ ఏజెన్సీస్ కి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలన్నా ఇవ్వద్దా అనేటువంటి ఆలోచన చేయాల్సింది కూడా పార్లమెంటు చట్టసభలు మాత్రమే. నౌ
సిబిఐకి స్వయం ప్రతిపత్తి ఇవ్వాలా ఇవ్వకూడదా, ఎంత ఇవ్వకూడదనే నిర్ణయం చేసే యొక్క శక్తి సామర్థ్యం చట్ట పరిధిలో ఉన్నటువంటి చట్టసభలకు మాత్రమే ఉంది. ఇవాళ లోక్పాల్ బిల్ వచ్చింది. ఇంతకంటే బెస్ట్ లోక్పాల్ ఐ డోంట్ థింక్ ఎనీ గవర్నమెంట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ కెన్ టేక్ ఇట్ అవుట్. ఏ విధంగా ప్లీజ్ ఏ పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్నప్పుడు 1 minute 534 మంది సభ్యుల్ని ఈ భారతదేశ ఓటర్లు ఎన్నుకున్న ఈ సభ్యుల్ని కాదని అందుకనే యూ వర్కౌట్ ఎ మెకానిజం వేర్ ఏ సభ్యుడైతే సరిగ్గా పనిచేయడం వాడిని రికాల్ చేసే విధానం ఉంటే బాగుంటుంది. కానీ ప్రజలు చట్టపరంగా ఎన్నుకున్న పార్లమెంటు సభ్యులు కాదని ఒక 5-10 మందో ఒక ఉన్నతోన్నత అధికారం లాంటి ఒక పీఠాన్ని ఏర్పరిచి మీ ఇష్టం వచ్చినట్టు ఈ ప్రపంచాన్ని ఏలుకోండి, రాజ్యాన్ని ఏలుకోండి చెప్పడం ఏం బాగుంటుంది? కాదండి. ఐ డోంట్ అగ్రీ దట్ ఎనీబాడీ కాన్స్టిట్యూటెడ్ బై పార్లమెంట్ కెన్ బి సుప్రీం ఓవర్ ది పార్లమెంట్. ఇట్ కెనాట్ బి సుప్రీం ఓవర్ ది పార్లమెంట్. సుప్రీం ఇస్ పార్లమెంట్. దానిపై సందేహం లేదు. కానీ అభివృద్ధి మహిళలు చేసుకున్న రీకాల్ చట్టం చట్టం చేయాల్సింది ప్రభుత్వాలే అయినా మీరు అన్నారు పవర్ లైస్ విత్ ద పీపుల్. ఎగ్జాక్ట్లీ అక్కడే వస్తుందండి. ఇవాళ మనం అందరం చూసాం. అది ఎవరు నడిపారు, వాళ్ళ 5గురికి ఇవ్వాలన్న చర్చ కాదు. మొత్తం సమాజం మొత్తం కదిలింది. అవినీతి గురించి సమాజంలో రోజు సమాజం మొత్తం దయచేసి కైండ్లీ లిజన్ నేను చెప్తున్నది మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మనందరికీ తెలుసు రాష్ట్రాల్లో అవినీతి ప్రధానంగా కీలకమైనటువంటి అంశం. లోకాయుక్తని దీన్ని పరిధిలోకి తీసుకురావాలి. అయితే ఇక్కడ ఒక పాయింట్ అండి, రోగేది కోరాడో వైద్యుడు అదే ఇచ్చాడు అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీలు అదే పనిచేసి ఇది బెస్ట్ లోక్పాల్ అంటే ఇది బెస్ట్ లోక్పాల్ కాదండి. కాదు మీరు వినండి, లోక్పాల్ వల్ల సాధించింది. ఒక్క నిమిషం. అంతర్జాతీయంగా ఒప్పందాలు చేసుకున్న సందర్భంలో మానవ హక్కుల విషయంలో గాని అనేక అంశాల్లో అంతర్జాతీయంగా ఒప్పందాలు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉన్నది. అవినీతికి రాష్ట్రాలు ఫెడరల్ వ్యవస్థ ఏంటండి? అవినీతి పోవాలనుకుంటున్నావా? అంటే రాష్ట్రంలో అవినీతి చేస్తే కేంద్రం చూస్తూ ఊరుకోవాలా? ఏం చెప్పదలుచుకున్నారు? సిటిజన్ చార్టర్ ని లోకాయుక్త పరిధిలోకి లోక్పాల్ ఏంటంటే భారతదేశంలో ఏదైనా చట్టం బ్రహ్మాండంగా పనిచేసి ప్రజల అవసరాలని అనుగుణంగా నడుస్తుందంటే అది సిటిజన్ చార్టర్, రైట్ టు ఇన్ఫర్మేషన్. ఈ రెండు ఒప్పుకుంటారు. వాళ్ళ లోక్ సత్తా అలుపెరుగని పోరాటం చేసింది సిటిజన్ చార్టర్స్ కోసం. డూ యూ వాంట్ ది సిటిజన్ చార్టర్ టు బి బ్రాట్ అండర్ లోక్పాల్? వినండి, దయచేసి వినండి. మీరు వినండి సార్, మీరే చెప్పారు. ఇవాళ ఆర్టీఐ జాతీయ స్థాయిలో ఒక చట్టంగా వచ్చింది కేంద్ర చట్టం ద్వారా. దానిలో భాగంగా రాష్ట్రాల్లో కూడా సమాచార కమిషనర్లు ఇవన్నీ ఏర్పడేది కొంతమేరకు అమలు అవుతుంది. సిటిజన్ చార్టర్లు మనం అనుకున్నట్టు సమాచార హక్కు చట్టం జాతీయ స్థాయిలో ఒకేసారి అటు జాతీయ స్థాయికి రాష్ట్రాలకు సంబంధించి వచ్చింది. రాష్ట్ర చట్టాలు Mohanty garu, officers of the CBI who will be assisting the Lokpal in investigation will continue to report to CBI and not to Lokpal. An investigating officer can be transferred by the CBI at any point without asking the Lokpal. Lokpal will issue guidelines for investigations, but since CBI is not under Lokpal, once again, these officers will continue to report to their parent organization. Hence, if they are transferred at any point, CBI need not take permission from the Lokpal. Then why have a Lokpal? Lokpal wala sadhinchindi. Lokpal has supervisory powers, say. What the inbuilt supervisory powers? Why make it? See, okade meer gatamlo meer ide churchalo kuchunam meer annaru. Oke oka manishi, I mean constitutional authority ichina session garu mottam vyavasthanu marcharu annare. Ee roju aa adhikaram enduku iవ్వలేకపోతున్నారు? But CBI also ante independent cheyొచ్చు kada. I think CBI me supervisory powers. Once again, Mohanty garu ఏమంటే మేము మెయిన్ పాయింట్ మిస్ చేస్తాం కొంచెం. ఎందుకు మేము యాంటీ కరప్షన్ ఏజెన్సీస్ క్రియేట్ చేసినాము అండర్ ద యాక్ట్. సిబిఐ ఇస్ అండర్ యాక్ట్, ప్రివెన్షన్ కరప్షన్ ఇస్ యాక్ట్,
ఇది చేసినాం. ఎందుకు చేసినాం అంటే టు ప్రివెంట్ కరప్షన్ ఇన్ ద సొసైటీ, అదే గురించి చేసినాం. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే ఇట్ ఇస్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ యాంటీ కరప్షన్ లాస్. యాంటీ కరప్షన్ లా ఎన్ఫోర్స్ చేయాలంటే ఏం చేయాలా? ఎంక్వైరీ చేయాలా, ఇన్వెస్టిగేషన్ చేయాలా, అండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయాలా. ఫైనల్ జడ్జ్ ఇస్ ద జ్యుడిషియల్. ఫైనల్ జడ్జ్మెంట్ లోక్పాల్ కు ఎలాంటి మీరు అధికారాలు ఇవ్వకుండా సిబిఐని మీ చేతిలో పెట్టుకుని సిబిఐ నడిపించినట్టు మీరు నడిపించినట్టు సిబిఐ నడుస్తుంది. లోక్పాల్ కి ఎలాంటి దాంట్లో ప్రాముఖ్యత లేదు. ఏ విధంగా సహకారం? నేను అక్కడే వచ్చేస్తాను. ఇప్పుడే అంటే వీ హ్యావ్ ఎ డౌట్ అబౌట్ ద ఎఫికసీ ఆఫ్ సిబిఐ because of influences we have been exactly. hearing. And I give me the courts also. That is why అదే గురించి మేము లోక్పాల్ కింద పెట్టి ఇండిపెండెంట్ ఏజెన్సీ కింద పెట్టి ఇంప్రూవ్ ద ఎఫిషియన్సీ, అది మా టార్గెట్. అది చేసి అగైన్ ఇఫ్ యూ కర్టెల్ ద లిబర్టీ ఆఫ్ ద ఆర్గనైజేషన్ టు గో ఆన్ మెరిట్, ట్రాన్స్ఫర్ చేయాలి. రెండు, హౌ యూ కంట్రోల్ ఏ ఆర్గనైజేషన్? Posting and transfer of people, removal from the investigating field, a particular officer. ఒకటి సార్ అంతేందుకు సార్ మీరు 4 ఏళ్ల పరిధి ఉండాలి. 4 ఏళ్ల పరిధి కాకుండా యాజ్ అండ్ విమ్స్ అండ్ ఫ్యాన్సీ సంవత్సరంలో ట్రాన్స్ఫర్ చేస్తారు, 2 సంవత్సరాలు ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకు నచ్చితే ఉంచుకుంటారు, నచ్చకపోతే ఉంచుకోరు. దాని తర్వాత ఆయన రిటైర్ అయిన తర్వాత ఏ గవర్నర్ పోస్ట్ కు పంపిస్తారు, లేకపోతే అంబాసిడర్ గా పంపిస్తారు. ఈ విధంగా ఉన్నప్పుడు విధంగా స్వయం ప్రతిపత్తి ఇవ్వకపోతే ఏ విధంగా సాధ్యమవుతుంది? స్వయం ప్రతిపత్తి తప్పకుండా ఇవ్వాల. దర్ ఇస్ నో డౌట్ ఆన్ దాట్. స్వయం ప్రతిపత్తి అంటే మీరు ఏమి డౌట్ కొంతమందికి వస్తారంటే ఇట్ విల్ బికమ్ డిక్టేటరల్. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దర్ ఈస్ ఎ వెరీ ఎఫెక్టివ్ అండ్ ఇండిపెండెంట్ జుడిషియరీ ఇన్ దిస్ కంట్రీ, అండ్ అల్టిమేట్లీ వీ గో టు ద జుడిషియరీ టు గెట్ ద జడ్జ్మెంట్. సో ద క్వశ్చన్ ఆఫ్ కంట్రోలింగ్ సిబిఐ ఆర్ ఎనీ అదర్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇన్ ద స్టేట్ by different method is not at all correct. And giving something and taking away something is not a correct strategy. Exactly. Okay, fine. Kamlakar Lokpal is not controlling. Lokpal is only supervising. So why have it? దాని వల్ల ఒరిగేది ఏంటి? ఒకటి కమలాకర్ గారు, కమలాకర్ గారు వన్ సెకండ్ కమలాకర్ గారు ఏ విధంగా అవినీతిని నిర్మూలించిన వాళ్ళం అవుతాము? ఇజ్ ఇట్ 1 step ఫార్వర్డ్ ఆర్ 2 step బ్యాక్వర్డ్స్? ఒక అడుగు ముందుకేసామా, 2 అడుగులు వెనక్కేసామా? ఇది తప్పకుండా 2 అడుగులు, 1 అడుగు వెనక్కేసినా 2 అడుగులు ముందుకేసినా వ్యవస్థ ఉన్నది. ఇప్పుడు ఇంత చర్చ జరిగిన తర్వాత కూడా నా అభిప్రాయం ఏంటంటే ఇదివరకు ఉన్న పరిధి లోపల సిబిఐ సిబిసి పని చేస్తుందా లేదా, పని చేయకపోయినటువంటి ఆ సంస్థలను ఏ విధంగా చక్కదిద్దాలి. మనకు పొలిటికల్ డెమోక్రసీ ఉన్నప్పుడు ఈ డెమోక్రసీలో ఒకవైపు జ్యుడిషియరీ, లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్ ఉన్నది, దీంతో పాటు మీడియా ఉన్నది, 4th ఎస్టేట్. సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తుంది తప్ప ఇంకొకటి కాదు. వాళ్ళను కూడా ప్రతి దాంట్లో ఇరికిచ్చేసి ఒకవైపు వాళ్ళు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ లో ఉన్నా, ఒకవైపు జ్యుడిషియరీ వాళ్ళ వైపు చూస్తున్నా. ఇప్పుడు లోకపాల్ పరిధిలో పనిచేయాలంటే వాళ్ళ చేతులను కట్టుబడి చేసినట్టు ఉంటుంది తప్ప ఇంకొకటి కాదు. ఇది 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 విస్తృత స్థాయి అభిప్రాయం. వాళ్లకు అవసరం ఉన్నది. దాని కొరకు మనం ప్రయత్నం చేద్దాం. ఈ సెలక్షన్ కమిటీ ప్రాసెస్ లో ఏ విధంగా ఒకసారి వాళ్ళని సెలక్షన్ చేసిన తర్వాత వాళ్ళ పరిధిని కూడా మనం కంట్రోల్ చేయాలనడం, అది కూడా ఒకవైపు జ్యుడిషియరీ, రెండో వైపు అడ్మినిస్ట్రేషన్, మూడో వైపు లోకపాల్ ద్వారా వాళ్ళని కట్టడి చేయడం అన్నది వాళ్ళ యొక్క పరిధిని తగ్గించడము, వాళ్ళ యొక్క పనిని కట్టడి చేయడం తప్ప వాళ్లకు స్వతంత్రం ఉన్నట్టుంటే మంచిది చెడ్డది నిర్ణయం చేసుకునే ఒక స్థాయి కూడా వాళ్ళకు ఉంటుంది. పరిధుల లోపల 4 వైపు మీడియా ఉన్నది. ఇన్ని పరిధుల లోపల సిబిసి సిబిఐ పనిచేస్తున్నప్పుడు మీరు ఇవాళ విషయం ఏంటంటే మనం ఒక్కసారి మీరు కూడా మనసాక్షి అడిగి సమాధానం చెప్పండి. ఇవాళ జగన్ కేసు దగ్గర నుంచి నిన్న జైల్లో పెట్టిన అసద్ దాకా, అసద్ మీద కేసు అతను కలెక్టర్ మీద దాడి చేసి 5 సంవత్సరాలు అయితే, ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి బయటకు వస్తామో ఆ రోజు మనం కేసు పెడతా ఉన్నాం. వినండి కైండ్లీ, దీనికి మనం ఆన్సర్ చేయాలి. అలాగే జగన్
ఒకటి జగన్ అవినీతి ఆ రోజు కొత్తగా అసలు వచ్చింది కాదు. కేసులో CBI has no సంవత్సరం- role in it. వినండి సార్, దయచేసి kindly listen. There is no role of ఇది CBI. Why do you we are think talking, CBI we are talking. This is about India. This is about democracy. వన్ అబ్జెక్షన్ కటా శ్రీనివాసరావు గారు, Kindly listen. అసద్ కేసులో సిబిఐ జోక్యమే లేదు. No, CBI కాదు. I am not talking about CBI. Permit yourself No, to no. the cases. I am not talking about CBI. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ గానీ కేసు ఫైల్ చేయటం గానీ జైల్లో అంటే ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆన్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ అని చెప్తున్నారు. అది ఎక్కడ మనం మిస్ అవుతున్నామంటే ప్రభుత్వం కంట్రోల్లో, మీరు ఇందాకన్నారు సిబిఐ చేతులు కట్టేయటం కాదు, ప్రభుత్వం చేతులు కట్టేయాల్సి వస్తుంది, అవినీతి కొనసాగడానికి ఇబ్బంది అవుతుందని అటు ప్రభుత్వం అలాగే రాష్ట్రాల్లో ఇలాంటిది పెడితే మా అవినీతిని అరికడతారని ఇటు ప్రాంతీయ పార్టీలు కానీ అటు బీజేపీ కానీ, బీజేపీ ఏమో జాతీయ స్థాయిలో దాన్ని అడ్డుకోవాలని ఒక ప్రయత్నం, ఎందుకంటే అలాంటి బలమైన చట్టం చేస్తే ఆ కీర్తి ఎక్కడ కాంగ్రెస్ వస్తుంది వాళ్ళ అంతేందుకు వాళ్ళు కూడా నిన్న సైలెంట్ గా ఉన్నారు. వన్ సెకండ్ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళు సైలెంట్ గా ఎందుకున్నారంటే వాళ్ళు సైలెంట్ గా ఎందుకున్నారంటే వాళ్ళు సెలెక్ట్ కమిటీ ముందు లోకాయుక్తని ఇందులో భాగం చేయొద్దని చెప్పారు కాబట్టి నేను అది చెప్తున్నాను సార్. లోకాయుక్త ముందు అందుకే వాళ్ళ రిప్రజెంటేటివ్ కూడా స్పోక్స్ పర్సన్ కూడా అదే మాట్లాడారు. లోకాయుక్తని ఈ బిల్లులో భాగంగా చేయొద్దని వాళ్ళు కోరుతా ఉన్నారు. ఎందుకు కోరుతున్నారంటే రాష్ట్రాలు అవినీతి బయటపడుకుంటారు. గమనించాలి. కేంద్ర ప్రభుత్వం ఒక్క మాట, ఆఖరి మాట, కేంద్ర ప్రభుత్వం గనక నిజాయితీ ఉంటే ఎలా అయితే న్యూక్లియర్ డీల్లో ప్రతిపక్షాలు వ్యతిరేకించిన బిల్లు చేసిందో, ఎలా అయితే లేకపోతే మన ఎఫ్డీఐలు బిల్లు తీసుకొని రాగలిగిందో, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రతిపక్షాలను వ్యతిరేకించినా కూడా నిజాయితీ అయిన బిల్లు నిజంగా దేశానికి పనికొచ్చే బిల్లు తేటానికి అవకాశం ఉంది. అది తేటం ఇద్దరికి ఇష్టం లేదు కాబట్టి ఆ బిల్లు నాశనం చేశారు. నేను అందుకంటే నిన్న ఒక మంత్రి అంటాడు, పొలిటికల్ పార్టీస్ ఆర్ రిజిస్టర్డ్ అండర్ ద రిప్రజెంటేషన్స్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అండ్ దీస్ విల్ కంటిన్యూ టు బి గవర్న్డ్ బై ద ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ యాక్ట్. In other words, what has been happening for the last 6 decades will continue to happen. ఏ విధంగా సాగుతుందో అదే విధంగా అలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు బీజేపీ వాజ్ సైలెంట్. బీజేపీ ఎలాంటి కదలిక లేదు. I have a point to make. For the last 64 years, భారతదేశంలో పార్లమెంటరీ గవర్నెన్స్ has come to stay. ఇలాంటి పద్ధతుల వల్లనే 24 సంవత్సరాల్లో పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సక్సెస్ఫుల్ గా మన భారతదేశంలో ఉండగలిగిందంటే. వన్ మినిట్ Do you want multiple controls in this country? Then why have one minute or one control where the power has been given by the people through elected representatives? They are called the parliament members. ఆ పార్లమెంట్ మెంబర్స్ అంతా ఒక ఎగ్జిక్యూటివ్ ఎన్నుకున్నారు, దట్ ఇస్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్. ఈ ఇద్దరు కాకుండా రాజ్యాంగం ఒక జ్యుడిషియరీ ఏర్పాటు చేసింది. జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్ ముగ్గురు కాకుండా డూ యూ వాంట్ మేక్ లోక్ పాలిటీ సూపర్ మోస్ట్ పవర్ ఇన్ దిస్ కంట్రీ? ఎవరు సూపర్ పవర్ కావాలంటే 10 members? మీరు I don't agree. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం మీద పూర్తి గౌరవంతో చెప్తున్నాం. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం You want to make 5 members as supreme in this country? 5 members I don't agree. No, 5 members కాదు, మీరు అది ఎక్కడ పొరపాటు పడతారు. 5 members సెలెక్ట్ చేస్తారు ఒక లోక్పాల్. క్వశ్చన్ 5 ఒక్క ఎలక్షన్ కమిషన్ దేశం మొత్తం ఎన్నికలు నిర్వహిస్తున్నారు. No, they are not controlling. వినండి, supervising. there is no control. I am sorry. There is no control to the election commission. జ్వాలా గారు is becoming a very smart politician. ఆ రోజు సివిసి మాటకు వస్తే ఆయన ఏమన్నాడు, అరే ఒక్క మనిషి మొత్తం గడగడలాడించగలిగాడు, దానికైతే పర్వాలే, కానీ ఈ రోజు అవినీతి నిర్మూలించాలంటే దానికి వదమే వ్యతిరేకం. దయచేసి అది నాకు జ్వాలా నరసింహ గారి స్టాండ్ empower him. I am not saying don't empower him. పార్లమెంట్ లో అవినీతి జరిగితే ఒక కాన్స్టిట్యూషన్ గా ఏర్పడబోయే బాడీ ఏంటి లోక్పాలు? అవునండి, రాజ్యాంగ పద్ధతులు మీరు ఇచ్చిన అధికారాలేంటి? నేను ఒకటి మోదీ గారు హ్యాపీ, మీరు ఇచ్చిన అధికారాలేంటి? సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ యాక్ట్ అదిలో కూడా ఇట్ ఈస్ సపోజ్ టు మానిటర్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద సిబిఐ. అంటే సిబిఐ రఫ్లీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సిబిసి అంటే చెప్పొచ్చు. ఫర్ ద పర్పస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, for purpose of administration, it is under the government. So now, what is the objection of putting CBI under the control of Lokpal? Absolutely. I don't understand. Absolutely. We need to introspect little. A senior police officer, an upright officer, Mr. A.K. Mohanty, Dr. A.K. Mohanty గారు అడుగుతున్నారు, సమాధానం చెప్పండి. It is not control, it is supervision. Supervision is different from control. కటార్ శ్రీనివాసరావు గారు ఒక ఉన్నత అధికారిగా పనిచేశారు, బాధ్యత గల వ్యక్తిగా ఆయన ఈ రోజు ఒక ప్రశ్న సంధించాడు. కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పనియండి కమలాకర్ గారు. ఇప్పుడు ప్రజా ఉద్యమం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉన్నది తప్పులు జరిగినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ అన్నా హజారే గారు కానీ అరవింద్ కేజ్రీవాల్ గాని లోక్పాల్ విషయంగా తీసుకొచ్చిన ఉద్యమం స్వాగతించారు అంతా సొసైటీలో.
అదే విధంగా లోకసత్తా జయప్రకాష్ నారాయణ మిత్రుడు శ్రీనివాసరావు గారు చేసిన కార్యక్రమాలన్నింటినీ ప్రజలు స్పందించారు. ఒక మంచి పేరు వచ్చింది. కానీ వీళ్ళు పొలిటికల్ అఫైర్స్ ఇన్వాల్వ్ అయిపోయి పొలిటికల్ పార్టీస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు లోకసత్తా పరిస్థితి ఏంటిది? వీళ్ళు ఎన్జిఓ ఉన్నప్పుడు సొసైటీలో ఎంత పరిణామం తీసుకొచ్చారు, ఎంత ప్రగతిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ పొలిటికల్ పార్టీ అయిన తర్వాత అయిందా అన్నారే కూడా పొలిటికల్ పార్టీ పెట్టేసేసి వాళ్ళు ఏం సాధిస్తారు? వాళ్ళు తప్పకుండా సొసైటీలో అవసరాలతోటే ప్రజాస్పందన ద్వారానే ప్రజాప్రతినిధుల ద్వారానే పార్లమెంట్ సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ రాజకీయ లబ్ధి కొరకు ప్రయత్నం చేసినట్టు ఈ ప్రజా ఉద్యమాల ద్వారా ఏం సాధించలేమని నిర్లిప్తత వచ్చే ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయవలసిన అవసరం ఉన్నది. యాక్సెప్టెడ్ కమలాకర్ రావు గారు. ఓకే, కటారి శ్రీనివాసరావు గారికి రాజకీయ లబ్ధి ఉన్నది అనుకోండి, జ్వాలా గారికి ఇంకేదైనా ఉండొచ్చు, కానీ మొహంతి గారికి ఏముంది? ఆయన జ్వాలా గారికి ఏది లేదు. ఓకే, మొహంతి గారు స్ట్రైట్ గా సూటిగా ఒక ప్రశ్న అడిగారు మీకు. మొహంతి గారు పోలీస్ ఆఫీసర్ గా ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా కానీ పోలీస్ ఆఫీసర్ ను హోమ్ మినిస్టర్ చేయరు. విజయరామారావు గారు సిబిఐ డైరెక్టర్ వచ్చేసి ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఏదో ఇరిగేషన్ మినిస్టర్, పబ్లిక్ పీడబ్ల్యూడీ మినిస్టర్ చేశారు కానీ హోమ్ మినిస్టర్ చేయరు. ఎందుకంటే వాళ్లకు ఈ రాగద్వేషాలతో సంబంధం. వాళ్ళకి ఇప్పుడు అందుకొరకే సొసైటీలో ఒక భావనే కాదు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ ఆయన పీకే మహంతి గారు ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నారు. మా కుందన బాగు లోపల పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, డీజీపీ ఉన్నాడు, మంత్రులు ఉన్నారు. మంత్రులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. కానీ ఈ కుందన బాగు లోపల జరిగిన అరాచకాలను కట్టడి చేసే వాళ్ళు ఇక్కడ ఉన్న ప్రజా సంఘాలే, మెథడిస్ట్ కాలనీ, ఉమానగర్ ప్రజా సంఘాలే చేస్తున్నాయి. ప్రజా సంఘాల ద్వారానే మంచి ఫలితం వస్తుంది. ప్రజా సంఘాలు ఉండాలి, ప్రజల్లో కూడా ఉత్తేజం రావాలి. నా రిక్వెస్ట్ ఏమిటంటే మా రిక్వెస్ట్ తీసుకొని ముందరికెళ్దాం. మేము చట్టాల్లో పెట్టినాము, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెట్టినాము, విజిలెన్స్ కమిషన్ యాక్ట్ పెట్టినాము, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ పెట్టినాము. ఆ మొత్తం యాక్ట్ లో సరిగా చదివితే దర్ ఇస్ ఎ కంట్రోల్ ఇన్బిల్ట్ ఆన్ ద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. ఆ కంట్రోల్ ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి, లేదంటే సిబిసి దగ్గర ఉన్నాయి. అది ఎవరి దగ్గర ఉన్నాయి? ఇప్పుడు ప్రజలు దేశంలో ఏమనుకుంటారు అంటే సరిగా రిజల్ట్ రావటం లేదు, ఇది కొంచెం లోక్పాల్ కింద పెట్టేస్తే వస్తుంది అంటే అది అభిప్రాయం. దట్ ఈస్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ద పబ్లిక్, ఆఫ్ ద సిటిజన్, కన్సర్న్ సిటిజన్. ఇక్కడ కంట్రోల్లో ఉన్నారు, అక్కడ కంట్రోల్ మీరు సూపర్విజన్ చెప్తారు. ఆ వర్డ్ అంటే టైం లేదు, అది డిస్కస్ చేసి పెద్ద డిఫరెన్స్ ఉండదు. సమయం లేదు. నేను ఇప్పుడు జ్వాలా గారు చెప్తున్నట్టుగా మనం ఎలా అయితే పంచాయతీలకు అధికారాలు లేదు, ఒక అజమాయిషీ చేసే అధికారం అన్నానో సర్పంచులకి, అలాగే మా లోక్పాల్కి సిబిఐ మీద అజమాయిషీ చేసే అధికారం అంటే మీకు కంట్రోల్ లేకుండా ఊరక సూపర్వైజ్ చేయటం, దాని మీద రిపోర్ట్ ఇవ్వడంతో పరిష్కారాలు రావండి. ఇంత పెద్ద ఎత్తున అవినీతి ఉన్నప్పుడు సమాజంలో ఒక బలమైనటువంటి మన రాజ్యాంగ నిర్మాతలు అందుకని ఆ రోజు చాలా ముందు చూపు ఒక్క నిమిషం సార్, ఎన్నికల సంఘాన్ని అటానమస్ ఎందుకు పెట్టారంటే ఆ రోజు వాళ్ళు ఊహించాల ఇంత పెద్ద అవినీతి ఈ దేశంలో వస్తుందని. లేకపోతే అలాంటి ఏర్పాటు చేస్తుండేవాళ్ళు రాజ్యాంగబద్ధంగానే. ఆ రోజు జరిగినటువంటి ఏర్పాటు ఈ రోజు సమాజానికి అవసరం అవుతుంది. ఎన్నికల సంఘం ఎలా అయితే స్వయం ప్రతిపత్తిగా నిష్పక్షపాతంగా ప్రభుత్వ అధికారులు ఉన్నా కూడా కొత్త ప్రభుత్వాలు, వేరే పార్టీల ప్రభుత్వాలు రాగలుగుతున్నాయో అలా పనిచేయడానికి అవకాశం ఉండి కూడా మన చేతులారా మనం పెద్ద ఎత్తున రాష్ట్రాల అభివృద్ధి కొనసాగడానికి వాళ్ళ ఒక అవకాశం కల్పించారు. ఎన్నికల సంఘం పవర్ఫుల్ కావడానికి, ఇండిపెండెంట్ ఉండటానికి రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఎన్నికల సంఘం 5 ఏళ్లకోసారి రాబోయే అన్ని ఎన్నికల జ్వాలా గారు అక్కడ ఉన్న ఒకళ్ళిద్దరు దృష్టిలో పెట్టుకుని వాదన చేస్తున్నారు తప్ప. Let us have
a situation where equitable enforcement of anti-corruption law is possible. అబ్సల్యూట్లీ. Let us have a law and procedure in which the bias and influence is eliminated. అబ్సల్యూట్లీ. Let us be fair to the public. Exactly. Let us be fair to the people. ఓకే. ఇది అది చెప్పి మేము డిస్కషన్ ఇక్కడ తీసుకుంటే లాభం లేదు. ఏమిటంటే మా ఆబ్జెక్టివ్ కరప్షన్ ఫ్రీ సొసైటీ. ఈ రెస్ట్రిక్షన్ లేకుండా ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ ఓకే. ఆర్ ఆన్ హూమ్ వీ హ్యావ్ ట్రస్ట్ వుడ్ ఫంక్షన్ ఎఫెక్టివ్లీ అది చేసేయాలి. ఓకే. Let us congratulate this government for boosting one of the best of the We'll see when పార్లమెంట్ లో ఇంకా ప్రవేశపెట్టాల్సి ఉంది. అది ఆమోదం పొందుతుందా, శీతాకాలంలో మళ్ళీ వేడి రాజుకుంటుందా? అందుకే నేను ముందుగా ఒక ప్రశ్న అడిగాను. ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో లాక్కుంటే ఏ విధంగా ఉంటుంది? ఇంత చర్చ జరిగింది, ఇప్పటికైనా సమానం దొరికిందా లేదా ఆలోచించండి. I'll see you tomorrow.